హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ వంగ. బొత్స సత్యనారాయణ గారికి సంబంధించి ఉదయం నుంచి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారు బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యారని, అర్ధరాత్రి పూట ఆయన బ్రెయిన్ స్ట్రోక్ గురి కాగా హఠాత్తుగా ఆయన హైదరాబాద్ హాస్పిటల్కి తరలించారని, ఆందోళనకరంగా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి, ప్రత్యేక వైద్య బృందం ఆయన పర్యవేక్షిస్తుంది అనేటువంటి కామెంట్స్ ఉదయం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే ఇవి సోషల్ మీడియాలో నుంచి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి బొత్స గారి దృష్టి కూడా వెళ్ళి ఆయన కొన్ని వివరణలు అయితే ఇచ్చారు. అంటే ఆయన మీద వస్తున్న పరిస్థితి ఏంటంటే, వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిశ్చితంగా పర్యవేక్షిస్తోంది అని అతని మీద వస్తున్నటువంటి సోషల్ మీడియా పోస్టులు. అయితే దీనికి సంబంధించి బొత్స గారు డైరెక్ట్ గా ఆయనే ఒక కామెంట్ చేయడం జరిగింది. నా ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, రొటీన్ చెకప్ లో భాగంగా మాత్రమే ఆసుపత్రికి వచ్చాను అంటూ బొత్స సత్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. బుధవారం నుండి మండలికి హాజరవుతాను, నా ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన లేదు, బ్రెయిన్ స్ట్రోక్ అని వార్తలు వస్తున్నాయి, అందులో వాస్తవం లేదు. వరుసగా మండలి సమావేశాల్లో మాట్లాడటంతో స్ట్రెయిన్ అయిన బొత్స గారు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆయన హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్లారు. 2 రోజుల పాటు రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పారు. కాబట్టి నా ఆరోగ్యం బాగానే ఉంది, ఎటువంటి ఆందోళన ఎవరు చెందకండి, నాకు బ్రెయిన్ స్ట్రోక్ అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు, అటువంటి వార్తలు ఎవరు నమ్మకండి అని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని సోషల్ మీడియా వేదికగా పెద్ద భూతద్దంలో పెట్టి చూపించి, ఆఫ్టర్ దట్ రెడ్ బుక్ పేరు చెప్తేనే ఒకళ్ళు జారి పడిపోయారు, ఒకళ్ళు చెయ్యరు కొట్టుకున్నారు అనేటువంటి కామెంట్లు గతంలోనే లోకేష్ గారు చేశారు. వాటిల్లో భాగంగానే, అలాంటి కామెంట్లలో భాగంగానే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన రొటీన్ లో భాగంగా ఆయన హెల్త్ చెకప్ కోసం వెళ్తే దాన్ని కూడా బ్రెయిన్ స్ట్రోక్ అని వార్తలు రాస్తూ దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక రకమైనటువంటి, ఇంకా ఆనందానికి ఒక పేరు ఉంటుంది, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి, అలాంటి ఆనందం పొందుతున్నారు కొంతమంది వ్యక్తులు. ఇటువంటి కామెంట్లు చేసినందువల్ల, ఈ రకమైనటువంటి పోస్టులు స్ప్రెడ్ చేయటం వల్ల, లేదంటే ఈ రకమైనటువంటి ఆ ఆనందం గ్యాప్ మీరే ఫిలప్ చేసుకోండి, ఆనందం పొందటం వల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటి? ఎందుకు ఇలాంటి కామెంట్లు స్ప్రెడ్ చేయాలి? సరే, నిజంగానే ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే, నిజంగానే ఆయన హాస్పిటల్ పాలైతే, నిజంగానే ఆయన బ్రెయిన్ స్ట్రోక్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయితే అర్ధరాత్రి పూట హడావిడిగా ఒకవేళ అలాంటి కామెంట్లు చేసినా ఒక అర్థం ఉంటుంది. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే, ఎవరికి ఎటువంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా సరే, ఇమ్మీడియట్ గా దాన్ని పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టడం, దాని మీద పెద్ద పెద్ద రాద్ధాంతం చేయడం, దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేయించడం ఎందుకు? ఇలాంటి దాని వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చింది, 164 మందితో గెలిచారు, 3 పార్టీల కలయికతో. సింగిల్ గా టీడీపీకి 135 సీట్లు వచ్చినా కూడా మిగతా జనసేనని బీజేపీని గెలుపుకుని 164 సీట్లతో ఫామ్ చేశారు కదా. 151 సీట్లతో అంతకుముందు అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ 11 సీట్లకి పరిమితం అయిపోయింది కదా. ప్రజలే ఒకవేళ తిరస్కరించారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగాలేదు అనుకున్నారు, మీరు ఇంకా బాగా చేస్తారు అనుకున్నారు, మీకు ఇచ్చారు. మీరు చేయాల్సింది అభివృద్ధి కదా, మీరు చేయాల్సింది పాలన కదా. ఇటువంటి వాటి మీద ఏంటి ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయడం ఏంటి? ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయడం వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి? దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి? రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఏంటి? ఇలాంటి కామెంట్లు చేసుకుంటూ పోయి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? మండలిలో బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నేతగా ఉన్నారు, ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉన్నారు, మంత్రులకి చుక్కలు చూపిస్తూ ఉన్నారు. సో ఆయన ఏదో కొంచెం అగ్రెసివ్ గా 4 రోజులు మాట్లాడటం వల్ల
మామూలుగానే ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ఏవో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారో, లేదంటే ఏదైనా డైట్ ఫాలో అవుతున్నారో, కొంచెం ఆయన తగ్గి కనిపిస్తున్నారు. అలాంటి టైంలో కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడినప్పుడు కావచ్చు, కొంచెం స్ట్రెస్ గురయ్యేటువంటి మాట వాస్తవం. ఎవరైనా చేస్తారు అలాగే, ఎవరికైనా అలాగే ఉంటుంది. దాంట్లో భాగంగా ఆయన చెకప్కి వెళ్ళారు, చూసుకుంటారు, రెస్ట్ తీసుకోమన్నారు, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పారు, రెస్ట్ తీసుకుంటారు, వస్తారు. అంటే ఆయన మండలిలో గంభీరంగా మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రత్యర్థులకి చుక్కలు చూపిస్తున్నారు కాబట్టి, ఆయన హాస్పిటల్కి వెళ్ళగానే, చెకప్ కి వెళ్ళగానే ఆయన మీద రూమర్ స్ప్రెడ్ చేయాలి. ఆయనకు ఉన్నటువంటి రీసెంట్ గా వాళ్ళ కార్యకర్తలతో కొన్ని కామెంట్లు కూడా చేయించారు కదా, బొత్స సత్యనారాయణ గురించి బాడీ షేమింగ్ చేయించడం కావచ్చు, ఆయన మాటల్ని వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా ఆయన ఫ్యామిలీ మీద కంటెంట్లు చేయించడం కావచ్చు, అవి ఎక్కడి నుంచి చేస్తున్నారు, అది చేస్తున్న వ్యక్తులు ఎవరు, అలాంటి కంటెంట్ చేశారంటే ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది రాష్ట్ర ప్రజలు గమనించుకుని ఉంటున్నారా? ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. 164 సీట్లు ఇచ్చారు కాబట్టి మేము ఏం చేసినా మాదే చెల్లుబాటు అవుతుంది, మేము అంబేద్కర్ గారి రాజ్యాంగం పక్కన పడేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాం కాబట్టి మా రాజ్యాంగంలో ఇలాగే ఉంటుంది అని చెప్పి ఇష్టానుసారంగా రాసుకుంటూ పోతే తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా భరించాల్సి ఉంటుంది కదా. ఎన్ని స్ప్రెడ్ చేసినా డైరెక్ట్ గా ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, ఎవ్వరూ ఆందోళన జరగద్దు, నేను బాగానే ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని. కానీ ఏదో చేయాలి, రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపన కాస్త ప్రతిపక్షాన్ని ఏదో చేయాలనే దాని మీద ఎక్కువ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా. ఈనాటి వరకు అని ఎందుకు అనుకున్నామంటే, రేపు ఎల్లుండి ఎలా ఉంటుందో పరిస్థితులు ఎవరికి తెలియదు కాబట్టి, ఈ రోజు వరకు జరిగినటువంటి పరిస్థితుల మీదే మాట్లాడుకోవాలి కాబట్టి, ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, ఎంతసేపటికి వైసీపీ పార్టీని ఏదో చేయాలి, వైఎస్ఆర్సీపీ లేకుండా చేయాలి, ఆయన ఓడిపోయాడు కాబట్టి కానీ ఇంకా చచ్చిపోలేదు, వైసీపీ పార్టీ అనేది ఒక భూతం లాంటిది, ఆ భూతాన్ని భూస్థాపన చేసే కార్యక్రమం ఆల్రెడీ మొదలు పెట్టేశాము, భూస్థాపితం అయిపోతుంది, లేకుండా పోతుంది, కనుమరుగైపోతుంది. వీటి మీద పెట్టినటువంటి దృష్టి పాలన మీద లేదు, రాష్ట్ర అభివృద్ధి మీద లేదు, సంక్షేమం మీద లేదు, రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడుల మీద లేదు, పారిశ్రామికంగా అభివృద్ధి లేదు. ఎంతసేపటికి జగన్ ఏదో చేయాలి, వైసీపీని ఏదో చేయాలి. ఆల్రెడీ ప్రజలు ఏదో చేశారు కదా, మళ్ళీ ఇంకా మీరేం చేస్తారు? ప్రజలు ఏదో చేస్తేనే కదా 150 నుంచి 11కి పరిమితం అయిపోయారు. ఇంకా మీరు ఏదో చేయాలి అన్న ఇదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా పట్టుకుని ఇలా లేపుతున్నారు, ఇలా లేపి ఆయన ఎక్కడో కూర్చోబెడుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రజల్లో అందనంతలో ఉన్నారు. అది కూడాను మీ బాధలోను, మీ ఇబ్బందుల్లోను, మీ ఆవేశంలోను, మీ కామెంట్లలోనే కనిపిస్తుంది. ఆయన కొత్తగా పోయి చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజల్లో నా స్థాయి ఎక్కడో ఉందని ఆయన చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రతిసారి మీరే గుర్తు చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి వేదిక మీద, ఈవెన్ అసెంబ్లీకి వెళ్ళండి, లేదు పబ్లిక్ మీటింగ్కి వెళ్ళండి, లేదు పక్క రాష్ట్రాలకు వెళ్ళండి, పక్క దేశాలకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా వేదిక ఏదైనా మన టార్గెట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ. ఇదే ఆ పార్టీ మీద, వ్యక్తి మీద పెట్టి ఫోకస్ రాష్ట్ర ప్రయోజనాల మీద, రాష్ట్రం మీద పెట్టండి సార్. ఏదేమైనా బొత్స సత్యనారాయణ గారు 2 రోజుల రెస్ట్ అనంతరం మరలా నెక్స్ట్ మండలిలో కనిపిస్తారు. కనిపించిన తర్వాత ఆయన ఇచ్చేటువంటి రియాక్షన్స్, వాటికి మండలిలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలు చూద్దాం.